ఓంకారం. ఇది ఒక అక్షరం, ఒక శబ్దం, ఒక బ్రహ్మం. ఇది శబ్ద బ్రహ్మ, సృష్టిలో మొట్టమొదటి నాదం. ఓం అనేది శబ్దాన్నే కాదు, ఆత్మ అనుభూతిని కూడా సూచిస్తుంది. వేదాల ఆరంభం ఓంకారంతోనే. అందుకే వేద పండితులు ఏ మంత్రం పఠించినా ఓంకారంతోనే మొదలు పెడతారు. అలాగే శాస్త్రీయ సంగీతంలో కూడా ఓంకార సాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాండూక్యోపనిషత్తులోని మొదటి మంత్రంలో స్పష్టంగా చెబుతారు, ఓం ఇతి ఏతదక్షరం ఇదం సర్వం. అంటే ఓం అనే అక్షరమే ఈ సర్వ సృష్టిని సూచిస్తుందట. ఓం అనేది 3 అక్షరాల సమాహారం. అవే ఆ, ఉ, మ. ఆ అంటే సృష్టికారకం, అదే బ్రహ్మతత్వం. ఉ అంటే స్థితికారకం, ఇది విష్ణుస్తత్వం. మ అంటే లయకారకం, ఇది శివతత్వం. ఇవి 3 కలిసినప్పుడే ఓంకారం సంపూర్ణమవుతుంది. ఇంకా ప్రామాణికంగా ఓంకారం గురించి చెప్పాలంటే శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీత 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో 13వ శ్లోకంలో ఇలా అంటారు, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అంటే ఓం అనే ఏక అక్షర పరబ్రహ్మమును జపిస్తూ నన్నే ధ్యానిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో వాడే పరమ అంటే ఉత్తమ గతిని పొందుతాడు అని చెప్తారు. ఓంకారం జపించినప్పుడు మనసు స్థిరమవుతుంది. శరీరం, శ్వాస, మనస్సు 3 ఏకమవుతాయి. ఓం అనే శబ్దం శరీరంలో ప్రకంపనలను రేపుతుంది, హృదయంలో శాంతి కలుగుతుంది. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ ఒకే మాట చెబుతున్నాయి. ఓం అంటే పరబ్రహ్మ స్వరూపం, ఓం అంటే పరమశాంతి. కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని గాఢంగా మనస్ఫూర్తిగా ఓం అన్నదాని లోతు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనస్సు తప్పక మారుతుంది. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.